ఫ్రెండ్స్, ఇది మోటరోలా నుంచి వస్తున్న కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ మోటరోలా G96. ఈ వీడియోలో మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ చూద్దాం. ఈ ఫోన్ గురించి మాట్లాడుకుంటే మాత్రం మీ G సిరీస్ అనేది కొద్దిగా వీళ్ళు బడ్జెట్లో తీసుకొస్తారు. 15 నుంచి 20,000 మధ్యలో అయితే దీని ప్రైస్ అయితే పెడతారు. లాస్ట్ టైం G85 చూసుకుంటే 17,999 పెట్టారు. ఆఫర్లో 16,999 అట్లా తీసుకొని వచ్చారు. వీళ్ళు చెప్తున్న ప్రకారం అయితే ఈ ఫోన్ వీళ్ళ ప్రైస్ 17,999 లాంచ్ ప్రైస్ అని చెప్తున్నారు. 17,999కి లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే చాలా మంచి చేంజెస్ అయితే చేశారు. చాలా బాగా అనిపించింది నాకు చేంజెస్. ఒకవేళ ఫ్యూచర్ ఇంకా తక్కువకి వస్తే మాత్రం సూపర్ ఫోన్ అవుతుంది. ఫస్ట్ మనం దీని అన్బాక్సింగ్ చూద్దాం. బాక్స్ మీకు ఇలా ఉంటుంది. బాక్స్ లోపల కంటెంట్ చూసుకుని ఫస్ట్ మొబైల్ ఫోన్ ఉంటుంది అండ్ దీంతో పాటు కొన్ని స్టిక్కర్స్ అయితే ఇస్తున్నారు. యూవీ స్క్రీన్ గార్డ్ డిస్క్రిప్షన్ అయితే స్టిక్కర్స్ మీకు ఉపయోగపడతాయి అండ్ కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంది. 33 వాట్ చార్జర్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక టైప్ A to టైప్ C కేబుల్ వస్తుంది. ఇవే మీకు బాక్స్ లో వచ్చే కంటెంట్స్ అయితే. కేసు ఉండదు, స్క్రీన్ గార్డ్ కూడా ఉండదు బాక్స్ లో మీకు. ఈ ఫోన్ కంప్లీట్ స్పెక్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. డిస్ప్లే 6.67 ఇంచ్ ఫుల్ HD ప్లస్ POLD ప్యానల్ 144Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది అండ్ స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా OIS తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. బేస్ మోడల్ 8GB RAM 128GB తో స్టార్ట్ అవుతుంది. 5500 mAh బ్యాటరీ, 33 వాట్ టర్బో ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఈ ఫోన్ కి లాస్ట్ జనరేషన్ G85 కి కంపేర్ చేస్తే మెయిన్ చేంజెస్ ఏం చేశారు చూద్దాం. ఫస్ట్ వాటర్ రెసిస్టెంట్ యాడ్ చేశారు. లాస్ట్ టైం మనకి కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ అయితే ఉండేది కాదు. ఇప్పుడు ఈ ఫోన్ మీకు కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది. IP68 రేటింగ్ తో వస్తుంది. ఇది ఒక మేజర్ ప్లస్ పాయింట్ దీనికి. అండ్ ఇంకొకటి, వీడియో రికార్డింగ్ లో ఫ్రంట్ టు బ్యాక్ 4K వీడియో రికార్డ్ చేయొచ్చు. లాస్ట్ టైం మనకి 1080p వరకే ఉంటుంది మాక్సిమం ఫ్రంట్ బ్యాక్. ఈసారి మీరు 4Kలో ఫ్రంట్ బ్యాక్ వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ డిస్ప్లే కూడా 120Hz రిఫ్రెష్ రేట్ ఉండేది. లాస్ట్ టైం ఇప్పుడు మనకి 144Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే అయింది. ప్రాసెసర్ 6S Gen 3 ప్రాసెసర్ నుంచి 7S Gen 2 ప్రాసెసర్ కి అయితే వచ్చారు. బ్యాటరీ 5000 mAh బ్యాటరీ ఉండేది. లాస్ట్ ఈసారి 5500 mAh బ్యాటరీ పెంచారు. ఇవి మేజర్ చేంజెస్ లాస్ట్ జనరేషన్ తో కంపేర్ చేసి ఈ ఫోన్ కి. సో మేజర్ గా వాటర్ రెసిస్టెంట్ కానివ్వండి, కెమెరాస్, ఫ్రంట్ బ్యాక్ 4K వీడియో రికార్డింగ్, సో ఇవన్నీ చాలా మంచి ఇంప్రూవ్మెంట్. ఈవెన్ ప్రాసెసర్ కూడా 7S Gen 2 ప్రాసెసర్తో వస్తుంది ఈసారి. సో అందుకే అదే ప్రైస్కి వచ్చింది కాబట్టి దగ్గర ఇది చాలా హ్యూజ్ ఇంప్రూవ్మెంట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ డిపార్ట్మెంట్ వైజ్ వద్దాం. డిజైన్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే డిజైన్ సేమ్ ఏదైతే మోటరోలా ఫోన్స్ మీకు కనిపిస్తూ ఉంటుంది సేమ్ అదే డిజైన్ వెళ్ళదు. బ్యాక్ సైడ్ మీకు లెదర్ ఫినిష్ లో అయితే వస్తుంది అండ్ ఫ్రంట్ వచ్చేసరికి ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తో వస్తుంది. సైడ్ వచ్చేసరికి ప్లాస్టిక్. ఫోన్ వెయిట్ తక్కువ ఉంటుంది, 178 grams వెయిట్ ఉంటుంది. ఫోన్ మీకు చేతిలో పట్టుకున్నప్పుడు చాలా బాగుంటుంది, లైట్ వెయిట్ అనిపిస్తుంది ఫోన్. ఈ ఫోన్ మీకు డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ లో ఉంది. మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడొచ్చు. నా దగ్గర ఉంది వచ్చేసరికి బ్లూ కలర్. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే విషయానికి వస్తే 6.67 ఇంచ్ డిస్ప్లే. ఇది ఫుల్ HD ప్లస్ డిస్ప్లే, 10-bit ప్యానల్, 144Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది అండ్ పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి 1600 nits అయితే ఉంటుంది. ఇది డిస్ప్లే మీకు వాటర్ టచ్ 2.0 తో కూడా వస్తుంది. సో మీకు తడి చేతితో కూడా డిస్ప్లే అయితే మీరు యూజ్ చేయొచ్చు. L1 సపోర్ట్ కూడా ఉంది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీలో చూడొచ్చు. నెట్ఫ్లిక్స్ HDR అయితే ఏమి వీడియో రావు మీకు. డిస్ప్లే మీకు 2 సైడ్ కర్వ్ ఉంటుంది. కర్వ్డ్ POLD డిస్ప్లే ఇది. ఓవరాల్ డిస్ప్లే క్వాలిటీ ప్రైస్ కి గుడ్ అని చెప్పొచ్చు. అండ్ సౌండ్ కూడా స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి దీనిలో. మీకు డాల్బీ అట్మాస్ ఉంది అండ్ మోటరోలా స్పెషల్ ఆడియో ఉంది. హైరెస్ ఆడియో కూడా ఉంది. సౌండ్ కూడా అన్ని ఉన్నాయి కావాల్సిన ఫీచర్స్ అన్ని సౌండ్ పరంగా దీంట్లో. నెక్స్ట్ ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే 7S Gen 2 ప్రాసెసర్ ఇది. సో జనరల్ యూస్ కి చాలా బాగుంటుంది. బేస్ మోడల్ మీకు 8GB తో వస్తుంది. 8GB RAM 128GB తో వస్తుంది. 8GB మీకు LPDDR4X RAM, UFS 2.2 స్టోరేజ్ తో వస్తుంది. గేమింగ్ విషయానికి వస్తే మాత్రం 60 FPS మీరు గేమ్స్ ఆడుకోవచ్చు. గేమింగ్ ఫోన్ అయితే కాదు ఇది. మీరు జనరల్ గా చిన్న గేమ్స్ ఆడుకోవాలనుకుంటే ఆడుకోవచ్చు. BGM ఇట్లాంటి గేమ్స్ అయితే మీకు 60 FPS లో ఇది హ్యాండిల్ చేయగలదు. 5G బ్యాండ్స్ విషయానికి వస్తే 13 5G బ్యాండ్స్ కి ఇది సపోర్ట్ చేస్తుంది. Vivo NR సపోర్ట్ కూడా ఉంది. వాయిస్ ఓవర్, న్యూ రేడియో, 5G నెట్వర్క్ మీద కూడా మీరు వాయిస్ కాల్ చేయొచ్చు. బ్యాటరీ విషయానికి వస్తే 5500 mAh బ్యాటరీతో వస్తుంది. లాస్ట్ జనరేషన్ తో కంపేర్ చేస్తే 500 mAh ఎక్కువ ఉంది బ్యాటరీ. సో కొంచెం ఒక 1 hour అట్లా మీరు బ్యాటరీ లైఫ్ అయితే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేను కంప్లీట్ బ్యాటరీ ఏం చెక్ చేయలేదు. ఇంకా ఛార్జింగ్ విషయానికి వస్తే 33 వాట్ టర్బో ఛార్జర్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఫుల్ ఛార్జ్ చేయాలంటే మీకు గంటన్నర దగ్గర పెట్టొచ్చు. బ్యాటరీ లైఫ్ ఒక 1 day ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 5500 mAh బ్యాటరీ, 7S Gen 2 ప్రాసెసర్ కాబట్టి ఫుల్ HD డిస్ప్లే ఇది. 1.5K కూడా కాదు. సో ఈజీగా ఫుల్ డే అయితే మీరు ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా కెమెరా విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా OIS తో వస్తుంది. బ్యాక్ సైడ్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉంది. ఫ్రంట్ వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంది అండ్ కెమెరా శాంపిల్స్ మీరు చూడొచ్చు స్క్రీన్ మీద కనిపిస్తుంది. బ్యాక్ కెమెరావి. దీనిలో ఏ ఫోటో ఎన్హాన్స్మెంట్ ఉంటుంది మోటరోలా ఫోన్స్ లో. ఏ ఫస్ట్ డిటెక్ట్ చేస్తుంది మన ఫేస్ ని, బ్యాక్గ్రౌండ్ మొత్తం డిటెక్ట్ చేసి దానికి తగ్గట్టు ఫోటోని ఎన్హాన్స్ అయితే చేస్తుంది ప్రాసెసింగ్ లో. అన్ని మోటరోలా ఫోన్స్ ఇప్పుడు అలానే ఉన్నాయి. ఫోటోస్ మీరు చూడడానికి కొద్దిగా ఫోటోస్ అయితే మీకు వైబ్రెంట్ కనిపిస్తూ ఉంటాయి, కళ్ళకి చూడడానికి బాగుంటాయి. అండ్ సెన్సార్ కూడా మంచి సెన్సార్. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా మీకు LYT 700C సెన్సార్ తో వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ కూడా ఉంది. సో లో లైట్ లో మీకు షేకీ హ్యాండ్స్ ఉన్నా కానీ కొద్దిగా బెటర్ ఫోటోస్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఫ్రంట్ కెమెరా కూడా బాగుంది సార్. మీకు 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఇది కూడా మీకు కొన్ని శాంపిల్స్ చూడొచ్చు. ఫ్రంట్ కెమెరా కూడా మీకు మంచి కెమెరా ఇస్తున్నారు వీళ్ళు. అండ్ ఇంకొకటి వీడియో రికార్డింగ్ 4Kలో మీరు బ్యాక్ అండ్ ఫ్రంట్ కెమెరా యూస్ చేసి వీడియో రికార్డ్ చేయొచ్చు. ఒకసారి శాంపిల్ చూడండి. ఫ్రెండ్స్, G96 బ్యాక్ కెమెరా శాంపిల్ 4K 30 లో రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు మాక్సిమం 4K 30 వరకు రికార్డ్ చేయొచ్చు. ఆడియో క్వాలిటీ కూడా చూడండి. వీడియో కూడా మీకు
ఎలా ఉందో చెక్ చేయండి, నడుస్తుందని స్టెబిలేషన్ కూడా చూడండి ఎలా ఉందో. అండ్ ఇది అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఫోన్కి ఫ్రంట్ బ్యాక్ రెండు మీరు 4K వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ G96 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా శాంపిల్ వీడియో కాల్ చూసి మీకు ఎలా అనిపిస్తుందో. మాక్సిమం 4K వీడియో రికార్డ్ చేయొచ్చు, 4K 30 FPS. ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది, ఆడియో క్వాలిటీ కూడా ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. ఒక బ్లాగ్ రికార్డ్ చేయాలనుకుంటే ఇంత వైడ్ అయితే మీరు వీడియో రికార్డ్ చేయొచ్చు. మొత్తం స్ట్రెచ్ చేస్తే హ్యాండ్ ఎంత వైడ్ వెళ్తుంది. వైడ్ యాంగిల్ కెమెరా 8 మెగాపిక్సెల్ కెమెరా. దీని వైడ్ యాంగిల్ని మీరు మ్యాక్రోలా కూడా యూస్ చేయొచ్చు. సో మ్యాక్రో షార్ట్స్ తీయడానికి ఇది మీకు ఉపయోగపడుతుంది. 8 మెగాపిక్సెల్ కూడా కొద్దిగా బెటర్ వస్తాయి ఫోటోస్. అండ్ 4K మ్యాక్రో వీడియో కూడా రికార్డ్ చేయొచ్చు, 4K వైడ్ యాంగిల్ వీడియో కూడా రికార్డ్ చేయొచ్చు. కాబట్టి వైడ్ యాంగిల్ మీకు 8 మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి మీరు మెయిన్ కెమెరా రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయకండి. ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ విషయానికి వస్తే దీనిలో మీకు అన్ని సెన్సర్స్ ఉన్నాయి. జైరో ఉంది, మ్యాగ్నెటోమీటర్, అన్ని సెన్సర్స్ అయితే ఉన్నాయి. సెన్సర్స్ ఏం స్కిప్ చేయలేదు. ఫింగర్ ప్రింట్ సెన్సర్ వచ్చేసరికి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వస్తుంది. ఇది ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, బాగానే పనిచేస్తుంది ఫింగర్ ప్రింట్ సెన్సర్. దీనిలో మీకు NFC లేదు, IR బ్లాస్టర్ అయితే లేదు. డ్యూయల్ నానో సిమ్ సపోర్ట్ అయితే వస్తుంది. సిమ్ స్లాట్ మీకు మైక్రో SD కార్డ్ సపోర్ట్ ఉండదు, డ్యూయల్ నానో సిమ్. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. Hello UI మీద రన్ అవుతుంది. అండ్ దీనిలో అప్డేట్స్ 1+3 ఇస్తున్నారు. వీళ్ళు ఓన్లీ 1 మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే వస్తుంది. 3 ఇయర్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. అట్లీస్ట్ 2+3 కానీ 3+4 కానీ ఇస్తే బాగుంటుంది. ఓన్లీ 1 ఇయర్ మేజర్ అప్డేట్ వీళ్ళు ప్రామిస్ చేస్తుంది. అండ్ UI బాగుంటుంది. UI మీకు క్లీన్ UI చాలా బాగుంటుంది మీరు యూస్ చేస్తున్నప్పుడు. కాకపోతే ఏ ఫీచర్స్ ఉండవు. మీరు ఎడ్జ్ సిరీస్లోకి వెళ్తే ఏ ఫీచర్స్ అయితే యాడ్ చేస్తారో అవన్నీ దీనిలో అయితే మీకు ఉండవు. చిన్నవి ఉంటాయి, లైక్ సర్కిల్ టు సెర్చ్ ఉంటుంది, జెమినై యూస్ చేస్తాం, జెమినై లైవ్, ఇట్లాంటివన్నీ ఉంటాయి. మోటోలో ఫీచర్స్ కూడా ఉంటాయి. ఇట్లా అంటే ఫ్లాష్ రావడం, ఇట్లా అంటే కెమెరా ఓపెన్ అవడం, మోటో గెక్చర్స్ పని చేస్తున్నాయి. అండ్ ఇప్పుడు కొత్తగా UI మీకు యాప్ లాక్ కానీ క్లోన్ వేసుకోవడం, యాప్ని 2 వాట్సాప్ 2 ఫేస్బుక్ యూస్ అవి కూడా యాడ్ చేశారు. అవి కూడా మీకు ఉంటాయి దీనిలో. ఇది మోటోలా G96 అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. లాస్ట్ జనరేషన్ G సిరీస్ తో కంపేర్ చేస్తే మాత్రం మంచి అప్గ్రేడ్ అని చెప్పొచ్చు ఈ ఫోన్. అండ్ చెప్పాక ఫ్యూచర్ ఇంకా తక్కువకి వచ్చింది అనుకోండి, సూపర్ ఫోన్ అవుతుంది ఇది. ప్రెజెంట్ అయితే మాత్రం నేను చెప్తుంది లాంచ్ ప్రైస్ 17,999 అని చెప్తున్నారు. ఎగ్జాక్ట్ గా ఆఫర్స్ ఇవన్నీ నాకు తెలీదు. ఇది ఫోన్ వచ్చేసరికి జూలై 9వ తారీఖు వీళ్ళు లాంచ్ చేస్తున్నారు. అప్పుడు ఎగ్జాక్ట్ అన్ని డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. దీని కంప్లీట్ డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. మీకు ఎలా అనిపించింది G96? మీ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నా.